ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్కులు చెరువుల అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు రాజీ పడలేదు. చిలకలూరిపేటలో పార్కు అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే. సమావేశంలో పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి. నర్సరావుపేటలో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న నవ దంపతుల్ని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. పురుషోత్తమపట్నంలో జరిగిన కాపు బల్జా తూర్పు కాపు వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన ఎమ్మెల్యే పత్తిపాటి. ఎడ్లపాల్లో 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్ర గాయాలు. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిపై ఇద్దరి దాడి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ చేసిన ఎడ్లపాడు పోలీసులు. ఇలా కైలాసంగా చిలకలూరిపేట ఆర్యవేశ కళ్యాణ మండపం వైభవంగా కన్నుల పండుగగా కోటి దీపోత్సవం. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. పార్కులు చెరువులు శ్మశానాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఎప్పుడు రాజీ పడరని, పట్టణాలు గ్రామాల్లోని చెత్తను ఏ రోజుది ఆ రోజే జనావాసాలకు దూరంగా తరలిస్తున్నారని, నగరాలు పల్లెల శుభ్రతతోనే ప్రజా ఆరోగ్యం ముడిపడి ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చి ఆదాయం పెంచి ప్రజల సంపద పెంచాలని కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఉన్నారని ఆయన తెలిపారు. సిఐఐ సదస్సును విజయవంతం చేసి పెట్టుబడులు ఆకర్షించడంలో ముఖ్యమంత్రి సూపర్ సక్సెస్ అయ్యారని పత్తిపాటి తెలిపారు. పట్టణంలోని సిఆర్ కాలనీ పార్కులో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నిర్వాహకులు సభ్యులు ఆదివారం ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమానికి పత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మన ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు ముందే ఉంటారని పత్తిపాటి తెలిపారు. ఐఏఎస్ అధికారి కృష్ణతేజ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం అందరం గర్వించాల్సిన విషయమన్నారు. చిలకలూరిపేట ఆణిముత్యమైన కృష్ణతేజ సిఎస్ఆర్ నిధుల్ని సమాజ పురోభివృద్ధికి వినియోగిస్తున్నారని పత్తిపాటి తెలిపారు. నిన్ననే ఆర్వీఎస్ పాఠశాల మరమ్మతులు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కృష్ణతేజ 40 లక్షలు అందించారని తెలిపారు. సిఆర్ పార్కును ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని, అవసరమైతే మున్సిపాలిటీ నిధులు కూడా కేటాయిస్తామన్నారు. పత్తిపాటి హామీ ఇచ్చారు. ప్రహారీగూడ మరమ్మతులు, రంగులు వేసే పనులు, పార్కుకు ఎదురుగా టాయిలెట్ల నిర్మాణం, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు, పార్కు సంరక్షణకు 2 వాచ్మెన్లు, నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్వాహకులు, సభ్యులు ఎమ్మెల్యే పత్తిపాటికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు పఠాన్ జాఫర్ ఖాన్, గుడిపల్లి సాంబశివరావు, అరికట్ల కోటి సుబ్బారావు, చిరుమల్ల శ్రీనివాసరావు, రామసుబ్బారావు, మోహన్ రావు, మారెల అప్పారావు, గట్నేని రమేష్, పిల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈరోజు మొదటి సంవత్సరాలు అనుకుంటే జరగదు లేదు. కృష్ణతేజ గారు అనుకుంటే కూడా ఏ సహాయమైనా చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 2 ఐఏఎస్ ఆఫీసర్లు మనకు ఉండటం మన నియోజకవర్గానికి ఒక మంచి ఎసెట్. ఇటువంటి వాటిని పరిష్కరించుకుందాము. తప్పకుండా మీరు 2-3 రోజుల్లో రెడీ కాగానే మా చైర్మన్ గారు డిఈని పంపిస్తాడు. ఎస్టిమేషన్ వేయించి వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో వేపిస్తే నేను కృష్ణతేజ గారికి పంపించి ఇది కావాలి, మన తాతగారి పేరు పెట్టామని చెప్పి దీనికి పూర్తి స్థాయిలో ఇక 14 మీరు నన్ను అడిగే పని ఉండకూడదు. మీరు కంఫర్ట్ గా ఉండాలి. ఆ రోజు 52 లక్షలు నేను ఏ విధంగా ఇచ్చానో ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో మీరు పూర్తి స్థాయిలో ఏం కావాలో నాకు చెప్పండి. దీనికి ఎంత కావాల్సి ఉంటే అంత నేను కృష్ణతేజ గారికి చెప్పి మొత్తం ఇప్పిస్తాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నాడు కృష్ణతేజ గారు. మన చిలకలూరుపేటకు ఒక ఆణిముత్యం. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ రోడ్డు కూడా వారి తాతగారి పేరు పెట్టాం. మైలవరపు రామానందం రహదారి అని పెట్టి ఆర్చి కట్టబోతున్నాం. దీనికి కూడా మీకు ఏం కావాలో ఫుల్ ప్రెడ్జెంట్ నాకు ఇవ్వండి. టోటల్ గా ఎంపీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ నేను కృష్ణతేజ గారిని అడిగి వారంలోనే ఎక్కడో చోట ఆయన ఇమ్మీడియట్ ఇప్పిమని చెప్తాను. నిన్ననే ఆర్వీఎస్ స్కూల్ కి 40 లక్షలు ఇచ్చారు. నిన్ననే జీవో వచ్చింది.
ఆయన అనుకుంటే ఏదైనా అయిపోద్ది. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన శాఖలో అనేక మందికి అవసరాలు ఉంటాయి కాబట్టి నిన్ననే 40 లక్షల ఆర్వీఎస్ స్కూల్కి స్విమ్మింగ్ పూల్ కానీ ఇతర మరమ్మతుల కోసం 40 లక్షలు ఇప్పించారు. ఈ పార్కు కూడా వాళ్ళ పేరు పెట్టాం కాబట్టి మీకు ఎంత కావాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ కమిటీ వాళ్ళు ఇవ్వండి. ఆ అమౌంట్ మొత్తం నేను ఇమీడియట్ డబ్బులు ఉండేటువంటి ఎంపీ ఫండ్స్ సిఎస్ఆర్ నుంచో ఇప్పిమని కృష్ణతేజ గారికి చెప్తాను. మిమ్మల్ని పంపిస్తాను ఆయన దగ్గరికి. నేను ఫోన్ చేసి మీకు పంపిస్తాను, వారంలో శాంక్షన్ ఇప్పిస్తాను. కాబట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఏమి కావాలో ఒకసారి ఇచ్చేయండి. పార్కుల అభివృద్ధి అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా పార్కులు అభివృద్ధి చేయమంటారు. పార్కులు, డ్రైనేజెస్, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి పార్కులు కూడా నేను టాప్ ప్రయారిటీ పెడుతున్నా. బరేల్ గ్రౌండ్స్ కూడా టాప్ ప్రయారిటీ పెడుతున్నా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎక్కడైతే బరేల్ గ్రౌండ్స్ ఉన్నాయో ఎవరైనా అక్కడ పోవాల్సిందే చివరి దశలో. అవి బాగుంటే పోయినటువంటి వాళ్ళకి, వారితో వెళ్ళేటువంటి వారికి కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరం లేకుండా చేయాలని కూడా చూస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ దానికి కూడా పెడుతున్నాం. శ్మశానాలన్నీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఆ విధంగా మన ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ప్రజలకు అవసరమైనటువంటి ముఖ్యంగా బరేల్ గ్రౌండ్స్, పార్కులు, రోడ్లు, డ్రైన్లు, లైట్, మంచినీరు ఇవి ప్రధానంగా ఉండాలి. కాబట్టి వీటి మీదనే మనం దృష్టి పెడుతున్నాం. అమృత్ 2 పథకం కూడా వచ్చింది. మళ్ళా 150 కోట్లతో మళ్ళా మనం చేయబోతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోటి. అదేవిధంగా ఇప్పుడు మీరు వేస్ట్ చూశారు, ఎక్కడ కనపడటానికి లేదు. ఏ రోజు ఆ రోజు బయటికి తోలేస్తున్నారు. పాత రోజుల్లాగా ఎక్కడో మానకొండ రోడ్లో తోలి మళ్ళా ఆ ఈగలు, దోమలన్నీ టౌన్ మీదకి వచ్చి ఆ విధంగా అనారోగ్యం పాలు కాకుండా ఈరోజు ఎక్కడ ఏ రోజు ఆ రోజే బయటికి తోలుతున్నారు. కొత్త పద్ధతి అన్నమాట ఇది. ఆ విధంగా మన ప్రభుత్వంలో ఏది మంచి అనుకుంటే అది మంచే కాదు, దేశానికే ఒక రోల్ మోడల్ చేయాలనే చంద్రబాబు గారి ఆలోచన. దేశానికి, మన రాష్ట్రానికి కాదు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకునే పరిస్థితి ఉంది ఈనాడు. చూశారు కదా, నిన్న విశాఖలో 13.5 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని రోజులు కష్టపడితే వచ్చినాయి అంటే ఒక గేట్వేగా తయారవుతుంది. ఆర్థిక వనరులు ఉంటే ఇంకా స్పీడ్ పరిగెత్తగలరు. ఆర్థికం అంతా లోట్లో ఉంది బడ్జెట్. దాన్ని మిగులు బడ్జెట్లో తేవడానికి ఎంత కష్టపడుతున్నారో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఆదాయం పెంచాలి, అప్పుల రాష్ట్రం నుంచి ధనిక రాష్ట్రం చేయాలనేటువంటిదే మన నాయకుడి యొక్క కళ. ఆ విధంగా పెట్టుబడులు వస్తే ఆదాయం పెరుగుద్ది, జిఎస్టీ పెరుగుద్ది. ఆ విధంగా ఆదాయం పెంచాలి, ప్రజలకు సౌకర్యాలు పెరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలన్నటువంటిదే కోరిక. మీలో ఎవరు ఇవన్నీ తయారు చేసి నాకు ఎప్పుడు ఇస్తారు ఎస్టిమేషన్ మా రఫానీ గారికి చెప్తే డిఈని పంపిస్తారు. నర్సరావుపేట పట్టణ వాస్తవ్యులు వజ్రాల పెద్దిరెడ్డి కుమార్ని రిసెప్షన్ వేడుక నర్సరావుపేట పట్టణంలోని కాసు కల్చరల్ సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు సుధీర్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్నలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రూరల్ మండలం మద్దిరాల గ్రామం నందు పత్తిపాటి ప్రసాద్ మరియు లింగా రవికుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి బాలాజీ గ్రానైట్ ను మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, జవాజీ మదన్, గంగా శ్రీను, గటినేని రమేష్, కోడెమణి, జాషి రవి తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమూతు కోటేశ్వరరావు నూతన గృహ ప్రవేశం సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్న పూజా కార్యక్రమంలో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. విశిష్టమైన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అందరూ ఒక చోట చేరి ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండటం అనేది మన భోజనాల్లోనే సాధ్యమవుతుందని కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలన రాష్ట్ర భవిష్యత్తుకు గట్టి పునాది వేసిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని పురుషోత్తమపట్నంలో ఏర్పాటు చేసిన కాపు బలిజ తూర్పు కాపు వర్గీయుల ఆత్మీయ సమావేశం మన భోజనాలకు ముఖ్య అతిథిగా హాజరైన పత్తిపాటి తొలుత ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు నిర్వహించి దీపారాధన చేసిన అనంతరం కాపు సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న కాపు సోదరులంతా ఈ పర్వదినాన ఒక చోట చేరి సంతోషంగా వనభోజనాల్లో పాల్గొనడం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుందని పత్తిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కృష్ణార్జునుల రాష్ట్ర ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తుంటే మంత్రి లోకేష్ వినూత్న ఆలోచనతో కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారన్నారు. వారి ముగ్గురి ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడు రాష్ట్ర ప్రగతి, ప్రజా యోగక్షేమాలు, సంతోషమే లక్ష్యంగా ఉంటాయన్నారు. విశాఖ సిఐఏ సమ్మిట్ విజయవంతం రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగాను అభివృద్ధి చేస్తుందని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. మన భోజనాలకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్తీక వనమాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి లాస్ట్ సోమవారం, చివరి కార్తీక సోమవారం, అతి పవిత్రమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం కోసం సంవత్సరం అంతా ఎదురు చూసి అందరూ ఒక చోట కలవాలి, బంధుమిత్రులతోటి కలిసి భోజనాలు చేయాలి, అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం. ఆ విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ బాగుండాలని నేను భగవంతుడిని వేడుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున వచ్చినటువంటి అందరూ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు కార్తీక మాసం అంటే రాష్ట్రం బాగుండాలి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పైనున్న మోడీ గారి సహకారంతో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, భవిష్యత్ తరాల కోసం ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, జరుగుతున్న పరిణామాలు సంవత్సరాల కాలంలో వెల్ఫేర్ గాని, అభివృద్ధి గాని, భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు గాని, రాబోయేటువంటి పెట్టుబడులు గాని ఏ విధంగా కష్టపడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కష్టపడేటువంటి నాయకులకి, కష్టపడేటువంటి కూటమి ప్రభుత్వానికి అందరం కూడా అండగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఇంకా బాగుండేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ. ఎడ్లపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘర్షణ నేపథ్యంలో 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం నవంబర్ 16న సాయంత్రం సుమారు 6:30 సమయంలో తుమ్మపూడి సంపత్ కుమార్ తన బంధువు కోడిరెక్క జయరాజ్ తో కలిసి మోటార్ సైకిల్ పై ఎడ్లపాడు సెంటర్ వైపు వెళ్తుండగా వెనుక నుండి ఎవరో పిలిచినట్లుగా భావించి బ్రేక్ వేశాడు. ఆ సమయంలో వెనుక నుండి ఎడ్లపాడు గ్రామానికి చెందిన భాష మరియు మరో 2 ప్రయాణిస్తున్న బైక్ వారి బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఇరు పక్షుల మధ్య వాగ్వివాదం నెలకొని ఈ క్రమంలో వారిలో ఒకరు కడియంతో సంపత్ తలపై దెబ్బ కొట్టగా ఆయనకు రక్త గాయమైంది. ఈ సంఘటనపై సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాష మరియు ఇతర ఇద్దరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి ఈ విషయంపై మాట్లాడడానికి వచ్చిన ఓర్సు ఏడుకొండలపై ఎడ్లపాడు గ్రామానికి చెందిన అనంతరాజు సహా కొంతమంది దాడి చేయడంతో మరో ఘటన చోటు చేసుకుంది. ఏడుకొండలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ దాడి ఘటనపై కూడా కేసు నమోదు చేయడమైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఇరు సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. చిలకలూరుపేట చౌదరి సెంటర్లో వెంచేసున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవ కన్నుల పండుగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా కార్తీక దీపం వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అర్చక స్వాములు పుసులూరు రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి దానిపై ప్రతిష్ఠించి అమ్మవారు స్వామి వార్లకు ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని
దీపాన్ని తిలకించి కార్తీక దీపంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్తీక దీపోత్సవ క్రతువు ఆద్యంతం కమనీయంగా రమణీయంగా కొనసాగింది. అగ్గిపెట్టె ఉన్నది కదా, వెలిగించండి. ఇప్పుడు శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీ భూత సమస్త దేవవనిదాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా నాదెండ్ల సహకార సంఘం నందు మంగళవారం క్రీబ్కో వారి ఆధ్వర్యంలో కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార అధ్యక్షుడు నల్లముదు హరిబాబు, క్రిబ్కో ఆఫీసర్లు కె సుబ్రహ్మణ్యం, గుంటూరు మేనేజర్ బి మధుకర్, పల్నాడు మేనేజర్ వారితో పాటుగా ఏపీ మార్కెట్ మేనేజర్ నరసింహారెడ్డి, కేంద్ర సహకార బ్యాంక్ చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీనియర్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, స్వరూప, రవికుమార్ మరియు నాదెండ్ల మండల వ్యవసాయ అధికారి చీలత ఇంకా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తరణ లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరియు ఈ సమావేశంలో మార్కెట్ మేనేజర్ మాట్లాడారు. యూరియా వినియోగాన్ని రైతు సోదరులు తగ్గించవలసిందిగా కోరుతూ ఇప్పుడు యూరియా డిఏపీ కొరత లేదని అవసరం మేరకు తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ సర్పంచ్ షేక్ కరీమున్ అత్తయ్య షేక్ మహబూబ్ సుబానీ తల్లి షేక్ హాతీ జాబీ మంగళవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట అలోకం శ్రీనివాసరావు, కోయ సీతారామయ్య, అలోకం వీరాంజనేయులు, మద్దుకూరి మల్లికార్జునరావు, రావూరి నాగేశ్వరరావు, షేక్ నాగులు, కొత్తపల్లి మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే రోడ్లను కొద్దిగా చాలా తక్కువ. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.